రే వెజిటేరియన్స్ జిమ్కి వెళ్తే హెయిర్ లాస్ అవుతుందిరా. నాన్ వెజ్ తినే వాళ్ళంటే ఫిష్ అది తింటారు కాబట్టి వాళ్ళకి హెయిర్ ఉంటుంది. నీ ఇష్టం, తర్వాత బట్టతలు వచ్చేస్తుంది. జిమ్ అనేది అసలు వెజిటేరియన్స్కి కానే కాదండి. వెజిటేరియన్స్కి అసలు మామూలుగానే కండరాలు ఎముకలు అన్నీ చాలా సున్నితంగా ఉంటాయి. సో వాళ్ళు జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తడం వల్ల అవన్నీ స్ప్రెయిన్ అయ్యి విరిగిపోతుంటాయి. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 90% వెజిటేరియన్స్, అందులోనూ జిమ్కి వెళ్ళే వాళ్ళే ఉంటారు. సో ఇది ముఖ్యంగా యువతకి నేను చెప్పే సందేశం. వెజిటేరియన్స్ జిమ్ చేసి మానేశాక ఇంత పొట్ట వచ్చి పైన కింద ఏళ్లాడిపోయి ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి, సాగిపోతాయి. ఛీ, ఆ తర్వాత నీ ఇష్టం. వెజ్ తినే అమ్మాయిలు ఎవరికి బాడీ బిల్డర్స్ నచ్చర్రా. చంకలో చెగ్గడ్లు వచ్చినట్టు, గజ్జల్లో ఏదో ఊడిపోయినట్టు ఇటు నడిస్తే చిరాకు పడతారు. తర్వాత నీ ఇష్టం. వెజిటేరియన్స్ అసలు జిమ్ చేయాల్సిన పనే ఉండదండి. అన్నం తిన్నాక వాకింగ్ చేసినా, పొద్దున్నే లేచి వేడి నీళ్ళు తాగినా చాలు, ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీ ఒంట్లో ఎక్కడ కొవ్వు ఉన్నా ఇదిగో ఇలా చేతుల్లోకి వచ్చి కండలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వెజిటేరియన్స్ జిమ్కి వెళ్ళినా ఫిట్గా అవ్వర్రా. దానికి స్టెరాయిడ్స్ ఏవో తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నామంటే చచ్చిపోతాం. తర్వాత నీ ఇష్టం. ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఫాలో కొట్టేయండి.